అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అపోస్తలుడైన పేతురు తన లేఖల్లో ఒక శక్తివంతమైన వ్యూహాన్ని వివరించారు. మన ఆత్మీయ జీవితంలో మార్పు తీసుకురావడానికి అది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనలో చాలామందికి ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్న ఇది. పాపంతో నిండిన పాత జీవితాన్ని, దాన్ని నిజంగా వదిలేసి ఒక కొత్త మార్గంలో నడవడం ఎలా? ఇది అనుకున్నంత సులువు కాదు కదా. ఎందుకంటే ఆ మార్పు రావాలి అనుకున్నప్పుడు మన లోపల, అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడా ఒక పెద్ద పోరాటమే జరుగుతుంది. సరే, మరి ఆ పోరాటాల గురించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. పాపంతో మనం చేసే ఈ యుద్ధంలో గెలవాలంటే మన దగ్గర ఒక పవర్ఫుల్ ఆయుధం ఉండాలి. ఇది కేవలం మనల్ని మనం కాపాడుకునే కవచం లాంటిది కాదు. ఎదురుదాడి చేసి పాపాన్ని జయించడానికి ఉపయోగపడే ఒక ఆయుధం అన్నమాట. మరి ఆ ఆయుధం ఏంటి? అదే క్రీస్తు మనస్సు. అంటే ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం క్రీస్తు ఎలాగైతే శ్రమను సహించాడో, మనం కూడా అలాంటి శ్రమను సహించడానికి సిద్ధంగా ఉండటం. ఎప్పుడైతే ఈ ఆలోచనా విధానం, ఈ నిబద్ధత మనలో వస్తుందో, అప్పుడు ఇక పాపంతో మనకున్న సంబంధం అక్కడితో తెగిపోతుంది. సో, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మన జీవితంలో మిగిలిన కాలానికి సంబంధించి మన ముందు రెండు మార్గాలుంటాయి చాలా స్పష్టంగా. ఒకటేమో మానవ కోరికలు, అంటే లోకానుసారమైన ఆశల వెంట పరుగెత్తడం. రెండోది దేవుని ఉద్దేశ్యమేంటో తెలుసుకొని ఆయన ప్రణాళిక ప్రకారం జీవించడం. గడిచిపోయిన కాలం, అది చాలు. ఇక పాత పద్ధతులకు, పాత జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అంటే కొన్ని పనుల్ని పూర్తిగా, నిశ్చయంగా వదిలిపెట్టాలని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. అసలు ఆ పాత జీవితంలో ఉండే పనులేంటి? ఇక్కడ చూస్తే కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. పోకిరి చేష్టలు, దురాశలు, విపరీతమైన మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చివరికి అసహ్యమైన విగ్రహారాధనలు కూడా. పాపం అనే మాటకు ఇవి ఒక రకంగా ప్రత్యక్ష ఉదాహరణలు. అందుకే వాక్యం ఎంత గట్టిగా చెప్తోందంటే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచూ వచ్చినందుకు గతించిన కాలమే చాలును, ఇక చాలు. ఆ పాత పనులకు కేటాయించిన సమయం అయిపోయింది, అక్కడితో ఆ అధ్యాయం ముగిసిపోవాలి అని చాలా ఖరాఖండిగా చెబుతోంది. సరే, మనం మారాలని నిర్ణయించుకున్నాం. కాని మన జీవితంలో ఇంత పెద్ద మార్పు వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు, ముఖ్యంగా మన పాత స్నేహితుల సంగతేంటి? వాళ్ల స్పందన ఎలా ఉంటుందో కూడా లేఖనం మనకు ముందుగానే చెప్తోంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆశ్చర్యం. వాళ్లకి చాలా వింతగా అనిపిస్తుంది. అరే, వీళ్ళేంటి మనతో పాటు ఈ పనుల్లో పాల్గొనట్లేదు అని ఆశ్చర్యపోతారు. ఇక రెండో స్టెప్ దూషణ. మనలో వచ్చిన మార్పు వాళ్లకు అర్థం కానప్పుడు వాళ్లు మన గురించి చెడుగా మాట్లాడటం, మనల్ని విమర్శించడం మొదలు పెడతారు. అయితే ఇక్కడే మనమొక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనుషులు ఇచ్చే తీర్పులు తాత్కాలికమే. ఎందుకంటే అంతిమంగా జీవించి ఉన్నవాళ్లైనా, మరణించిన వాళ్లైనా ప్రతి ఒక్కరూ తమ జీవితానికి దేవుని ముందు లెక్కప్పగించాల్సిందే. ఇది సార్వత్రికమైన తీర్పు. ఈ ఒక్క ఆలోచన మనకు ఎంత ధైర్యాన్నిస్తుందంటే, ప్రభూ నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే ధీమా వస్తుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనుషుల మాటలకు, వాళ్ల విమర్శలకో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు దైవ సహాయముంది. ఇంత కష్టపడి, ఇంత వ్యతిరేకతను ఎదుర్కొని ఈ మార్పు కోసం ఎందుకు ప్రయత్నించాలి? దీని వెనుక ఉన్న అసలైన ప్రేరణ ఏంటి? అదే అంతం సమీపంగా ఉంది అనే అత్యవసరమైన భావన. అవును, వాక్యం చాలా సూటిగా చెప్తోంది. అన్నిటి అంతము సమీపమయ్యున్నది. ఇది మనల్ని భయపెట్టడానికి చెప్పిన మాట కాదు, ఇది ఒక హెచ్చరిక. ఆత్మీయంగా మనం మేల్కొని సిద్ధపడటానికి ఇదొక పిలుపు. సరే, అంతం ఇంత సమీపంగా ఉన్నప్పుడు మనం ఎలా స్పందించాలి? దానికి సమాధానంగా లేఖనం మనకు 2 సూచనలిస్తోంది. మొదటిది స్వస్థబుద్ధి కలిగి ఉండటం, అంటే దేవుని వాక్యం మీద ఆధారపడి ఒక స్పష్టమైన, స్థిరమైన మనస్సుతో ఉండటం. ఇక రెండోది ప్రార్థనలో మెలకువగా ఉండటం. ఎందుకంటే ప్రార్థనే మనకు అన్నింటికన్నా పెద్ద ఆత్మీయ కవచం. కాబట్టి మనం ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మనల్ని మనం పరిశీలించుకుందాం. నిత్యత్వం అనే వెలుగులో చూసినప్పుడు మన జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? మన దృష్టిని నిజంగా దేనిమీద కేంద్రీకరించాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.